హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి మ్యూజిక్స్ అండ్ ఫన్ లైఫ్. నేను మీ స్వాతి. ఈ రోజు ప్రత్యేకంగా ఏ ప్లాన్ లేదు, కానీ జీవితంలో ఒక మరచిపోలేని రోజు అయిపోయింది నాకు ఈరోజు. ఎందుకు అంటారా, మేమందరం కలిసి అంటే నేను మా పిల్లలిద్దరం కలిసి డిమార్ట్ స్టోర్కి అయితే వెళ్ళాము. ఇంటికి అవసరమైన స్టీల్ సామాన్లు, రేషన్ సరుకులు, స్లిప్పర్లు, పిల్లలకు వాటర్ బాటిల్స్, ఎందుకంటే నెక్స్ట్ ప్లే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా వీళ్ళకి, అందుకని అవన్నీ తీసుకోవాలనేసి అనుకొని అన్ని చూస్తూ ఉన్నాను. అలా చూస్తుంటే ఇంకొక దిక్కు పిల్లలు చూడండి, వాళ్ళ ఆనందము, వాళ్ళ స్టిక్స్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఈ ఆనందము, సవ్వడి ఇవన్నీ చూసి నాకైతే అబ్బా ఇదే కదా కుటుంబం అని అనిపించిందండి. షాపింగ్ కార్ట్ నిండా సరుకులు పెరుగుతుంటే నా మనసు నిండా పిల్లల ఆనందం కనిపించింది. వాళ్ళు బంతులతో ఆడుతూ చుట్టూ తిరుగుతూ నవ్విన ప్రతి క్షణం ఒక తల్లిగా నా హృదయాన్ని మెల్లగా తాకింది. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు పొందే ఆనందం చూసి నేను కూడా మళ్ళీ చిన్నదానిలాగా ఫీల్ అయ్యాను. చూడండి, వాళ్ళు పీపీ అని చేసే సౌండ్ ఒకసారి. ఈ పరుగుల జీవితంలో ఇలాంటి క్షణాలు ఎంత విలువైనయో అర్థమైంది. ఇంటికి అవసరమైన సరుకులు కొంటూనే జీవితానికి అవసరమైన జ్ఞాపకాలు కూడా మనం సేకరిస్తున్నామేమో అనిపించింది. పెద్ద వేడుకలు కాదు, పెద్ద ప్రయాణాలు కాదు, కానీ ఇవే కదా జీవితాన్ని అందంగా చేసే చిన్న జ్ఞాపకాలు అని నాకైతే ఈ రోజు అనిపించింది. చూడండి, వాళ్ళు బాల్ తో ఎలా గెంతుతున్నారో, ఏ బాల్ బాగుందని ఎంత మంచిగా ఆడుతున్నారో. రేపు పిల్లలు కూడా ఇటువంటి చిన్న చిన్న మూమెంట్స్ మనం కలెక్ట్ చేస్తాం కదా, వాళ్ళు కూడా ఇవి చూసుకొని రేపు పొద్దున హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దగా అయిన తర్వాత. లైక్ వాళ్ళు అరే నేను చిన్న ఉన్నప్పుడు ఇలా చేశానా అని అనిపిస్తుంది ఒక మాల్కి వెళ్ళి. మ్యాజిక్ బాల్ తోటి అయితే చాలా సేపు ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక్కడ చూడండి, నేనైతే స్టీల్ సామాన్లు అయితే చెక్ చేశాను. సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి. కాకపోతే రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఫుల్ వెయిట్ ఉన్నాయండి. మోసి అవి వండేటప్పుడు ఏమో గాని కడిగేటప్పుడు చాలా అంటే చాలా రిస్క్ అని అనిపించింది నాకైతే. అంత వెయిట్ ఉన్నాయి, మోయడానికి చాలా కష్టం. పొరపాటున కింద పడ్డదో బండ పగులుతుంది, కానీ గిన్నెకైతే ఏం కాదండి. కంపల్సరీ ఏం ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు. అంత మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి డిమార్ట్ లో. చూడండి, ఫుల్ అంటే ఫుల్ మంచి క్వాలిటీవి, మంచివి ఉన్నాయి. ఇంకా ఇక్కడ అయితే బాటిల్స్, ఈ బాటిల్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి, కానీ 150 రూపీస్ అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లో ఇవే సేమ్ అరౌండ్ 100, 150, 200కే 1+1 వచ్చాయి అంటే చూసాను జస్ట్. కానీ నేను కూడా ఇంకా ఎక్కడ తీసుకోవాలో అర్థం కాక ఇక్కడైతే చెక్ చేశాను. ఇక్కడ కూడా బాగున్నాయి. సో పిల్లలకైతే 2 బాటిల్స్ తీసుకోవాలని అనుకున్నాను నేను. పర్పుల్ కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫైనల్ గా గ్రాసరీస్ లో మిక్చర్ అవన్నీ కూడా మంచి ఆఫర్లు ఉన్నాయండి. ఓకే, ఇంకా డిమార్ట్ సరుకుల సంగతి తర్వాత చెప్తాను కానీ. షాపింగ్ పూర్తయ్యాక కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం. పిల్లల చేతుల్లో ఐస్ క్రీమ్, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఆ క్షణం కాలం ఆగినట్టే అనిపించింది. వాళ్ళు నవ్వుతూ తింటుంటే నేను మాత్రం వాళ్ళ ముఖాలనే చూస్తూ నిలబడ్డాను కొద్దిసేపు అయితే. చివరికి అలసిన శరీరాలు, నిండిన మనసులతో ఇంటికి బయలుదేరాము. వాళ్ళ చిన్న చేతులు నా చేతిలో ఉండగా ఇదే నా ప్రపంచం అని మనసులో అనుకున్నాను. అండ్ నేను కొన్న వాటిలో రీజనబుల్ ప్రైస్ లో అనిపించినవి ఒక 5 to 6, 7 ఐటమ్స్ ఉన్నాయండి. వచ్చేసి ఫస్ట్ లిటిల్ హర్ట్స్, ఇవైతే 71 కి 4 ఇస్తున్నారు. అండ్ ఇంకా మెయిన్ మా మురుమురాలు, ఇవైతే 60 రూపీస్ ఉంటది బయట. 40, 50, 54, 56 పడింది. దీనికి పెద్దగా రేట్ ఏం చేంజ్ లేదు దీనికైతే. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్యాడ్స్ అండి. ఇవి ఎట్లా అంటే 50కి 6 వస్తాయి బయట, అంటే చిన్న ప్యాకెట్ తీసుకుంటే. ఇప్పుడేమో 210, 220 పడింది. 36 ఏమో వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి బ్యాంబినో 1.5 kg ఉంది. 99, 100 రూపీస్ అయితే పడింది ఈ డిమార్ట్ ప్రైస్ వచ్చేసి. మనకి ఇంకా ఈ బ్యాంబినో అయితే కొంచెం రోస్టెడ్ ఉన్నట్టుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే మ్యాగీ అండి. ఈ మ్యాగీ కూడా మసాలా మ్యాగీనే,
రూ. 80 అనేసి పెట్టారు. అందుకని ఎప్పుడైనా అవసరం వస్తది గదా అనేసి మేము గూడా తెచ్చాము. పిల్లలకు, మాకు. మేమైతే సింగిల్ సింగిల్ ప్యాకెట్స్ తెస్తాము. 12, 14 ఉంటాయి గదా అది. సో, పెద్దది యూజ్ అవుతదిలే అని తెచ్చాము. అండ్ ఇంకోటొచ్చేసి లిటిల్ హార్ట్స్ కాకుండా వీట్ రవ్వ గూడా కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయి. ఇంకా మైదా పిండి గూడా చాలా తక్కువకొచ్చిందండి. 35 ఏమో కేజీ. మిగతావన్నీ బయట మార్కెట్‌కి, అక్కడ మార్కెట్‌కి పెద్ద తేడా అయితే నాకేం కనిపియలేదండి డీమార్ట్‌లో. సో, అందుకని ఇంకా కొన్ని తెచ్చాం గానీ అవన్నీ అయితే చూయించట్లేదు. నాకు మెయిన్‌గా అనిపించినయి చూపిస్తున్నా. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బై.